చాలామంది పాస్టర్స్ ప్రార్థన చేస్తారు, శ్రమ పోవును కాక పోవును కాక పోవును కాక. మీకు అర్థం అవ్వట్లేదా? శ్రమ పోవును కాకను ప్రార్థన చేస్తున్నామంటే శ్రమ తర్వాత దేవుడు ఏ మేలైతే ఇవ్వబోతున్నాడో ఆ మేలు కూడా దూరపరుస్తున్నామే. అలా ప్రార్థన చెయ్యొద్దు. శ్రమలను తట్టుకుని నిలబడగలిగిన విశ్వాసం వారికి కలగాలని, శ్రమలను సహించగలిగే ఓర్పు వారికి ఉండాలని. శోధనను సహించువాడు ధన్యుడు. సహిస్తే నువ్వు ధన్యుడిగా మారతావు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. శ్రమ తొలగిపోవును గాక అనలేదు, శ్రమలు పోవును గాక అనలేదు, శ్రమ అనుభవించుము. పౌలు భక్తుడు రాస్తున్న మాట, ఈ మాట పౌలు గారు రాసే సమయానికి ఆయన చెరసాల్లో ఉన్నాడు, ఖైదుగా ఉన్నాడు, బంధకాల్లో ఉన్నాడు. బంధకాల్లో ఉండి శ్రమ అనుభవించు అన్నాడు, కానీ నాకొచ్చిన శ్రమలు నీకు దూరం అవును కాక అనలేదు. నాతో కూడా శ్రమ అనుభవించుము. వాక్యము మనం సరిగ్గా చదవగలిగినట్లయితే ఎన్ని శ్రమలు వచ్చినా సరే ఈ ముఖములో చిరునవ్వు అలాగే ఉంటుంది చూడండి. ఎందుకంటే ఈ శ్రమల గురించి పౌలు అన్నాడు, ఇవి చులకన వంటి శ్రమలు, క్షణమాత్రము ఉండే శ్రమలు. అవి నిన్ను కదల్చలేవు. నీవు వాక్యములో ఉంటే కనుక, నీకు వాక్యాన్ని నువ్వు చదవగలిగే ఉద్దేశం నీకుంటే, వాక్యాన్ని క్రమముగా వినగలిగే ఉద్దేశం నీకుంటే, వాక్యాన్ని నువ్వు నిరంతరం కూడా ధ్యానించగలిగే ఓపిక, మనస్సు, ఆసక్తి నీకున్నట్లయితే శ్రమలు నిన్ను ఎన్నటికీ కూడా కదల్చలేవు. అది భార్య వలన వస్తున్న శ్రమైనా, భర్త వలన వస్తున్న శ్రమలైనా, పిల్లల వల్ల వస్తున్న శ్రమలైనా, తల్లిదండ్రుల వల్ల వస్తున్న శ్రమలైనా, ఉద్యోగ ప్రాంతంలో వస్తున్న శ్రమలైనా, నీవు క్రైస్తవుడుగా సద్భక్తితో వ్యవహరించడం వల్ల నీకు ఎలాంటి శ్రమలు అయితే వస్తున్నాయి, ఏ శ్రమ కూడా నీ విశ్వాస జీవితం యొక్క పునాదులనవి కదల్చలేవు. ఎందుకంటే వాక్యము నిన్ను స్థిరపరుస్తుంది. ఈ వాక్యము నా బాధలలో ఫౌండేషన్ బలంగా వేస్తే వాక్యము మనల్ని కదలనివ్వదు, నిలబెట్టేస్తుంది అంతే.